వచ్చేప్పటికి దిలీప్ గారు యుఎస్ ప్రెసిడెంట్, మరి ఆ యుఎస్ ప్రెసిడెంట్, ఆ సోషల్ మీడియా ప్రెసిడెంట్ అర్థం కావట్లేదు. ఫోటోలు తీసుకోవటం, అవన్నీ పట్టుకోవటం, గ్రీన్లాండ్ యుఎస్ టెరిటరీ 2026లో స్థాపన అనే క్యాప్షన్ దానికి జోడించడం, ఆ 3 దేశాలు ఇప్పుడు మా దగ్గర వచ్చేసినాయి, మేము కలిసేసాం. చిన్నపిల్లల ఆటలాగా చేస్తున్నాడా, లేకపోతే దీని వెనకాల మొత్తం డీప్ స్టేట్ ఉందా? సొంతంగా లేకపోతే ఆయన అల్లుడికి వ్యాపారాలు ఉన్నాయి, ఆయన ఫ్రెండ్కి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడా? ఆ ఫ్రెండ్ని పెట్టుకొని మార్కో రూబియోని చివరికి పక్కన పెట్టేశాడు. రేపు మాప ఆయన క్యూబా అధ్యక్షుడు కూడా పంపిస్తాడు. ఏంటి ఈ ఈ ఈ ఈ పొటకరింపు ఎందుకు? ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడా, ప్రపంచం పిచ్చిదనుకుంటున్నాడా, లేకపోతే తాను పిచ్చివాడైపోయాడా? ట్రంప్ అనేవాడు పిచ్చివాడే కాదు. ట్రంప్ అనేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్. అతని బ్రెయిన్ అంతా బిజినెస్ బ్రెయిన్. సో ఏ యాక్ట్ ఏ మూవ్ చేసినా సరే అతనికి దాని వెనక ఒక బిజినెస్ కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి గ్రీన్లాండ్స్ ని కన్నీసాడు. అసలు ఆ దేశంలో ఉన్నదే 60,000 మంది, కానీ డెన్మార్క్ అసలు ఎక్కువ క్లెయిమ్ ఉంది దాని మీద. అండ్ అందుకనే మీరు చూడండి, ఈరోజు నాటో అన్నది అక్కడికి తన సంయుక్త సైన్యాన్ని పంపింది పోటీగా. ఇది అన్నెసరీ మూవ్ ఇది. ఎందుకంటే ఆయన ఏం చేసినా డెన్మార్క్ పై ఆయన ఆధిపత్యాన్ని ఇతర దేశాలు, నాటో దేశాలు ముఖ్యంగా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఆయన ఎందుకు చేస్తున్నాడు? గ్రీన్లాండ్ అపారమైనటువంటి ఇతర ఖండ నిల్వలు వాటి మీద ఆయన దృష్టి అంతే తప్ప ఆ ల్యాండ్ తీసుకుని ఆయన సాధించేది ఏం లేదు. అదేవిధంగా ఈ రోజు వెనిజులాను కూడా సుదీర్ఘకాలం అమెరికాకు పక్కలో బలంగా ఉన్నటువంటి ఆ దేశాన్ని కూడా ఆయన కూల్చి తన మనిషిని పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక్కడ చేసే పాలిటిక్స్ సిరియాలో కానీ, లేదా అతను చేసిన పాలిటిక్స్ ఇరాక్ లో కానీ ఎనీ లేదు. అతను ఆయన కాలు పెట్టాడంటే ఆయిల్ మీద కనిపిస్తాడు. ఆ ఆయిల్ నిక్షేపాలు ఆయనకు చాలా అవసరం. సో ఆ బిజినెస్ ట్రేడ్ మీద లింక్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ దేశాల్లో గ్రీన్లాండ్ స్టేక్ ప్రకటించిన అందరికీ 25% అదనంగా ట్యాక్స్ వేసేస్తారట. అంటే భారత్ ఎక్సెప్షన్ కాదు. నరేంద్ర మోడీ క్లోజ్ ఫ్రెండ్ అంటాడు, ఆయన గురించి ట్యాక్స్ వేస్తాడు. సో దేశాన్ని తన దేశం యొక్క బిజినెస్ అవసరాలు ఆయన గుర్తుపెట్టుకొని కావాలని చేస్తున్న ఈ ప్రయత్నం ఇతర దేశాలన్నింటి కూడా వణికిస్తుంది, ఇంక్లూడింగ్ ఐరోపా దేశాలు. మన దేశం మీద తీవ్రమైన ఎకానమీ ప్రభావం పడ్డది. ఎందుకంటే ట్యాక్స్ అనేది అదనంగా వేయాల్సిన పరిస్థితి, మనం కట్టాల్సిన పరిస్థితి అండి. మిత్ర దేశం అనుకుంటూ ఆయన మన మీద కూడా వేసాడు కదా. సో ఆయన గేమ్ అంతా పాలిటిక్స్ కంటే ఎక్కువ ఆయిల్ మీద, ఇతర ఖనిజ నిక్షేపాల మీద ఉంటుంది తప్ప వేరే కాదు. తన దేశాన్ని ఆ విధంగా ఆర్థిక, నిజానికి ఒక ఫ్రెండ్ ఒక ఎకానమిస్ట్ చెప్పాడు, ఆ దేశం అసలు అల్లకల్లోలం అవుతుంది, ఆర్థికంగా పతనావస్థలో ఉంది. మన దగ్గర ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ అంటుంటారు కదా, ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ట్రంప్ చేస్తున్నాడు. ఒక పక్క యుద్ధాన్ని ఎంకరేజ్ చేస్తాడు, సిరియా మీద బాంబులు వేస్తాడు, నేను శాంతి దూతను 6 నాకు నోబెల్ ప్రైజ్ అంటాడు. ఇవన్నీ ఏమనుకోవాలి దీన్ని? సో డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ అమెరికా యొక్క బిజినెస్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ రాజకీయాలను శాసించే ప్రయత్నం చేస్తున్నాడు. డెఫినెట్లీ మన మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్, మన అవునా కాకుండా పుతిన్ అయినా, ఈయన మన ట్రంప్ అయినా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచ సినేరియో. సో ఇద్దరి మూవ్స్ కూడా అన్ని దేశాల మీద తీవ్రంగా, పుతిన్ వారు చూడండి, ఇప్పుడు యుక్రెయిన్ మీద 2-3 ఏళ్ల వరకు సరెండర్ కాకుండా పోరాడుతున్నా ఎంత తీవ్రమైన ప్రభావం ఆర్థిక వ్యవస్థల మీద చూపిస్తుంది. రష్యా మీద ఇంపోజ్ చేసిన శాంక్షన్స్ కావచ్చు, మనం కూడా నోరు మీద పడే పరిస్థితి. రష్యా లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మన ఆయిల్ అవసరాల కోసం వాళ్ళ మీద డిపెండ్ కాకపోతే అమెరికా మీద వెళ్తారు. అమెరికా వాడు 100 ట్యాక్స్ వేస్తాడు, వాడు లేని కూడా లేదు, ఇంకో దేశంలో గొడవ కొట్టుకొని రావాలి. సో ఇవన్నీ వరల్డ్ సేవ్ అని ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు. పీస్ఫుల్ గా ఉన్నటువంటి ప్రపంచ పటాన్ని మీరంటే 3 దేశాలు మావే అని చెప్పుకుంటూ కొత్త ఎల్లలు సృష్టించి అసలు ఆయన సామ్రాజ్య అధికారం ఉందామా ఇంకోటి ఉందామా, ఇవన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా ట్రంప్ అనేవాడు అల్లకలో సృష్టిస్తున్నాడు. నో డౌట్. అది దానికి మీరు ఏ విధమైన టర్మినాలజీ ఇస్తారో ఆయన క్రాక్ అను ఇంకోటను అంటే కూడా వీళ్ళు అత్యంత తెలివిగా బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒకసారి కోటేశ్వరరావు గారు వ్యాపారాలు చేసుకోవడానికి ప్రెసిడెంట్ అయ్యాడా, ప్రజల్ని పరిపాలించడానికి ప్రెసిడెంట్ అయ్యాడా? అచ్చంగా వ్యాపారాలే. క్రిప్టో కరెన్సీ డీల్ కోసం మునీర్ తోటి ఒక అగ్రిమెంటు. మునీర్కి ఏం కావాలి? నన్ను భారతదేశం నుంచి కాపాడు, నీ ఇష్టం, నా దేశాన్ని కొల్లగట్టుకో అని చెప్పి మొత్తం అన్ని హక్కులు రాసి ఇచ్చేసాడు. అల్లుడు వచ్చి క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తాడు, ఆయన ఫ్రెండ్ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. మార్కో రూబియో ఆయన మరి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆయన మాట్లాడాల్సింది వాళ్ళ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ మాట్లాడుతుంటాడు. వాళ్ళు వెళ్ళి అధికారికంగా సమావేశాల్లో కూర్చొని డీల్స్ మాట్లాడుతుంటారు. ఇవాళ వచ్చి నిన్న చూశారు కదా, 3 దేశాలు మ్యాప్లు వేసి ఒక
దాన్ని ఏమంటారు, ఒక పోస్టర్ పెట్టేశాడు, ఈ 3 మావే అని. రేపు పొద్దున ఆయనకి ఏ పాడేరో అరకు నచ్చుతుంది, లేకపోతే ఇటు వచ్చేప్పుడు వికారాబాద్ నచ్చుతుంది, బాగుంది మంచి ఫారెస్ట్, అది కూడా నేను వెనక్కి చేసుకున్నాను మ్యాప్లో పెట్టేస్తాడు కదా. మనం రూల్ అవుట్ చేయలేం కదా. ఇప్పుడు డెన్మార్క్ దగ్గర అత్యంత బలహీనమైన సైన్యం ఉంది, 20,000 జస్ట్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు తిప్పి కొడితే వాళ్ళు గట్టిగా అమెరికా వాడు వచ్చి ఊతే అయిపోతుంది అక్కడ. వాళ్ళు ఏం చేయగలరు? అండ్ నాటో దేశాలు ఏం చేస్తే వాళ్ళకి భయం.